ఇప్పుడు ఈ మాక్ డ్రిల్‌లో అవేర్‌నెస్ అన్నారు కదండీ! జనరల్ పబ్లిక్‌కి అవేర్‌నెస్ కల్పిస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్ అవేర్‌నెస్ ఉంటది సార్? అంటే వాళ్ళకి ఎట్లాంటి ప్రికాషన్స్ ఉంటాయి? ఈ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో వాటి రోల్ ఏముంటది? ఎగ్జాక్ట్లీ. మీరు మన హైదరాబాద్లో జరిగిన బాంబు దాడులలో ఈ కోటిలో జరిగిన బాంబు గోకుల్ దాడి చాట్ కానివ్వండి, గోకుల్ చాట్లో కానివ్వండి, ఈవెన్ దిల్షుక్ నగర్లో జరిగిన బాంబు దాడి కానివ్వండి, ఆ బాంబు దాడికి అడిగినప్పుడు చాలామంది రక్తాలతో అక్కడే పడుకొని అక్కడే ఉండి వాళ్ళని ఎవాక్యూట్ చేసే పరిస్థితిలో లేదు. ఏ అంబులెన్సెస్ కానీ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ రీచ్ కాలేకపోయింది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేదు. ఈ యాక్సిడెంట్లు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఓకే. ఎలా ఎవాక్యువేట్ చేయాలి, అదొకటి. ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, బాంబు దాడులు జరిగితే ఎలా, వైమానిక దాడులు జరిగితే ఎలాంటి సైరన్స్ ఉంటాయి, మన మీద అటాక్ చేస్తున్నప్పుడు మనం ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, డే టైంలో ఇష్యూస్ జరిగినప్పుడు మనం ఎలా ఉండాలి, నైట్ టైంలో ఇష్యూస్ జరిగినప్పుడు ఇప్పుడు అండర్ గ్రౌండ్స్లలో బంకర్లలో ఉండాలి, లైట్స్ అన్ని ఆఫ్ చేస్తూ ఉండాలి, ప్రజలని అవగాహన కల్పిస్తూ ప్రజలని బయటికి రాకుండా చూసుకోవాలి. అత్యవసర పరిస్థితులలో ఇప్పుడు హాస్పిటల్స్ కానీ అలర్ట్ అయి ఉండాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎన్ఎస్ఎస్, సేవింగ్ నేషనల్ ఈ ఈ వాలంటీర్ సర్వీసెస్లో ఉన్న డిపార్ట్మెంట్లన్నిటికి కూడా ఈ ఈ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న ఈ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అన్నింటినీ యాక్టివేట్ చేయడం, సరి అయిన సంపత్తిని వాళ్ళకు అందుబాటులో ఉంచుకోవడం, సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవడం, అంబులెన్స్లను రెడీగా పెట్టుకోవడం. ఈ బాంబ్ అటాక్స్ అయినప్పుడు ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని అలర్ట్ చేయడం అనేది ఈ మాక్ డ్రిల్స్ యొక్క ఇప్పుడు ఈ సైరన్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు జరిగే ఈ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో వాటిలో ఈ అవేర్‌నెస్ అంతా కంపల్సరీ. మీరు చూసినట్టయితే గత 2 రోజులుగా నార్త్ ఇండియాలో ఇప్పుడు యూపీఏ కానివ్వండి, ఢిల్లీయే కానివ్వండి, మిగతా రాష్ట్రాలలో ఆల్రెడీ మాక్ డ్రిల్స్ జరిగాయి. ఆ మాక్ డ్రిల్స్ అన్ని మనకు టీవీలో రోజు చూపిస్తున్నారు. ఇది మీడియా చాలా కీ రోల్ పోషిస్తుంది. ఓకే. ఇలాంటి ఇప్పుడు చిన్నపిల్లలకి ఈవెన్ మనకు 55 సంవత్సరాలు వచ్చి వచ్చినా కానీ ఇంతవరకు మనకే తెలియదు మాక్ డ్రిల్స్ అంటే ఏంటో, ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఎలా రియాక్ట్ కావాలి, మనం మన పక్కింట్లో మన పక్క వీధిలో మన ఏరియాలో అటాక్ అయినప్పుడు మనం ఎలా దీన్ని రియాక్ట్గా తీసుకోవాలి, ఎలా సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళాలి, పబ్లిక్ తక్కువ డ్యామేజ్ కావడానికి ప్రయత్నమే ఈ మాక్ డ్రిల్స్. ఓకే. అంటే ఈ మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది అంటే మనం ఇంకా యుద్ధానికి రెడీ అయిపోయినట్టే అన్న సిగ్నల్ వచ్చినట్టేనా సార్?